అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజాయపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా 32 రోజులుగా మత్స్యకారులు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ సమావేశం కాబోతున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నక్కపల్లిలోని జాతీయ రహదారిపై స్పెషల్ టీమ్స్ ను మోహరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. బల్క్ డ్రగ్ వద్దు, మత్స్యకారుల పొట్ట కొట్టొద్దు అంటూ వాళ్ళు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా దాదాపు 32 రోజులుగా మత్స్యకారులు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ సమావేశం కాబోతున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, మత్స్యకారులతో ఇవాళ కలెక్టర్ సమావేశం కాబోతున్నారు. సో వాళ్ళు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించేది లేదు, న్యాయం జరిగే వరకు తమ పోరాటం, తమ నిరసన కొనసాగిస్తామని చెప్తున్నారు. సో వాళ్ళని కన్విన్స్ చేయబోతున్నారా కలెక్టర్? ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? వాళ్ళు ఏమంటున్నారు ఈ సమయానికి? ఇంకా ఈ రోజుకి రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళన 32 రోజులని కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఒకసారి హోంమంత్రి రావడం, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. హోంమంత్రిని ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు నిర్బంధించి వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల క్రితం నేషనల్ హైవేని 4 గంటల సేపు నిర్బంధించిన తర్వాత కలెక్టర్ వచ్చి సమాధానం చెప్తేనే తప్ప వీళ్ళు ఇక్కడి నుంచి కదిలేదు లేదని ప్రసక్తి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కలెక్టర్ రావడం, నేను 3 రోజుల తర్వాత మీ రాజయ్యపేట మీతో మాట్లాడతాను, సీఎంకి ఒక రిపోర్టు అందిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో నేషనల్ హైవే దిగ్బంధాన్ని వీళ్ళు వదిలి వాళ్ళ గ్రామాలకు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు జిల్లా కలెక్టర్ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో రాజయ్యపేట గ్రామస్తులతో మాట్లాడడానికి వస్తామని చెప్పారు. కానీ అనూహ్యంగా ప్రస్తుతం అయితే రాజయ్యపేటకి రావాల్సినటువంటి కలెక్టర్ ప్రోగ్రాం పూర్తిగా రద్దయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రస్తుతం వీళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. మనము విజువల్లో కూడా చూడొచ్చు, టెంట్లో వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఆందోళన ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించి ఒకటి ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దనేది మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆందోళన. ఈ ఆందోళనకు సంబంధించి చూస్తే పోలీసులు మాత్రం భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల బందోబస్తు అంటే ఇప్పటికే 2000 మంది పోలీసుల్ని వివిధ ప్రాంతాల నుంచి, అటు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు సంబంధించి 2000 మంది పోలీసులను అయితే ప్రస్తుతం ఇక్కడికి రాజయ్యపేట అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా ఇప్పటికి 1200 మంది పోలీసులు విధులు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం నక్కపల్లి, అదేవిధంగా ఉపమాక, హెట్రో పార్క్కు సంబంధించి, అదేవిధంగా రాజయ్యపేట గ్రామం ఎంట్రీలో కూడా మొత్తం పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాకపోకల్లో ఎవరు బయట వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఏంటనేది ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు నిరంతరం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి అసలు మేజర్ డిమాండ్స్ ఏంటి? ఒకటి, ఇప్పటి వరకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చేస్తూనే ఉన్నారు. 32 రోజులు గడిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి హామీ లేదు. కలెక్టర్ ఈ రోజు వచ్చి మీతో మాట్లాడుతున్నారు. కలెక్టర్ వస్తున్నారా, అసలు ఉన్నారా లేదా, ఏంటి, ఎట్లాంటి సమాచారం ఉంది మీకు? నిన్న ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన మనిషి ఒకరు చనిపోవడం వల్ల రాలేకపోయారు, త్వరలోనే మళ్ళీ వస్తారని చెప్పారు. మాది డిమాండ్ అయితే ఏమీ లేదు. మాది ఒకటే డిమాండ్, ఈ బల్క్ డ్రగ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి తప్ప వేరే డిమాండ్ లేదు. ఇప్పటికైనా సరే హోంమంత్రి మేడం గారు ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటే, ఈ తీర ప్రాంతం మీద, మత్స్యకారుల మీద నిజంగా ప్రేమ ఉంటే వెంటనే స్పందించాలి. ఇప్పటి వరకు స్పందించకుండా ఎందుకు మీరు మమ్మల్ని భయభ్రాంతలు పట్టే విధంగా పోలీసులు అడుగడుగున వేలాది మంది పోలీసులు పట్టి మమ్మల్ని భయభ్రాంతలు చేద్దాం అనుకుంటున్నారు. మత్స్యకారులందరూ ఏం చేయాలనుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకటి, హోంమంత్రికి ఆల్రెడీ చెప్పినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇక్కడికి ఒకసారి వచ్చారు, అప్పుడేమన్నా హామీ ఇచ్చారా? ముఖ్యమంత్రితోనూ డిప్యూటీ సీఎంతోనూ మీతో మాట్లాడిస్తాం, తీసుకెళ్తామని చెప్పారు కదా, తర్వాత నుంచి అసలు ఏమి దీని మీద చర్చలు ఏమైనా జరిగాయా? ఉమేష్ గారు రావడం జరిగింది. ఉమేష్ గారు వచ్చిన తర్వాత క్యాన్వైన్ ఆపిన తర్వాత
మేడం గారు ఏమన్నారంటే మన ఉప ముఖ్యమంత్రి దగ్గరికి ప్లస్ ముఖ్యమంత్రి దగ్గరికి ఒక 10 మంది 20 మంది మీరు ఒక కమిటీ చేసుకోండి, కమిటీని తీసుకెళ్తున్నారు. మేమేమన్నామంటే కమిటీ అది ఎందుకండి, మా అందరికీ ఏదో ఒకటి గుడ్ న్యూస్ అంటే యాక్చువల్గా మేము మేడం గారు వచ్చారు కదా, మేడం గారు వచ్చి గుడ్ న్యూస్ చెప్తారని బల్క్ డ్రగ్ కంపెనీ రద్దు చేస్తారని ఎంతో ఆనందపడ్డాం. తీరా మేడం గారు ఇలాగా కమిటీ వేయాలి, కమిటీని నేను ఉప ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తారంటున్నారు. సార్ ఏంటి సార్, మాకు భూమి తీసుకున్నప్పుడు ఇవేమీ చెప్పలేదు. మాకు భూమి తీసుకున్నప్పుడు దేనికోసం వాడతామని చెప్పారు అసలు మీ దగ్గర తీసుకున్నప్పుడు? భూమి తీసుకున్నప్పుడు ఏమీ చెప్పలేదు. మంచి కంపెనీలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుంది, మీ మత్స్యకారులు బాగుంటారు అని చెప్పారు తప్ప ఇలాంటి మందుల కంపెనీలు వస్తాయని చెప్పలేదు. ఇలాంటి కంపెనీలు వస్తాయని చెప్తే మేము భూమి ఇచ్చేవాళ్ళమే కాదు. ఈరోజు మా పలసరి ఒకప్పుడు వేటకి వెళ్ళేవాళ్ళం. వేట లేకపోతే ఆ చెరువు ఉండేదండి, అక్కడ ఇంచుమించు 500 ఎకరాల చెరువు. ఆ చెరువులోని తుప్పలు అయ్యి పడినప్పుడు ఆ చెరువులో వేటకి వెళ్ళేవాళ్ళం. అదే బ్యాన్ ఫ్రీ టైం 2 నెలల టైంలో అయితే ఇక్కడ ఉన్న తోటలో జీడి తోటలో ఉండేవి. అవి పొలం వస్తే వాటి ద్వారా మేము జీవనోపాధి అయ్యేది. ఇప్పుడు అవి కూడా లేకుండా ఈ బల్క్ డ్రగ్ కంపెనీ అనేది పెట్టి దానికోసం బేవస్తం మాదంతా ఊరు మొత్తం శ్మశానంలో ఏర్పాటు చేశారు. అసలు ఊరు ఉంటుందా, ఊరు తీసేస్తా ఉంటున్నారా, మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అసలు? ఏమీ చెప్పట్లేదు సార్. బల్క్ డ్రగ్ కంపెనీ వస్తుంది అని అంటున్నారు. మనకు బల్క్ డ్రగ్ కంపెనీ వద్దని చెప్తున్నారు సార్. ఇప్పటికే ఉన్న హెట్రో వల్ల హెట్రోడెక్స్ 2007లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటికే మా ఊళ్ళో అనేక రోగాలు బారిన పడ్డారు. క్యాన్సర్స్ అని, ఊపిరితిత్తులని, ఆడవాళ్ళు స్త్రీలు సంస్థలని వివిధ కారణాల వల్ల ఇంచుమించు 200 నుంచి 300 మంది క్యాన్సర్ రోగులు చనిపోయారు. ఇప్పటికీ కూడా 50 మంది వరకు క్యాన్సర్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు బల్క్ డ్రగ్ కంపెనీ కడతానన్నారు. ఎట్రో వల్ల ఇప్పుడు ఎంతో కుసించిపోతున్నాం. బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే ఇంకెంత పోతామండి. ఇప్పటికే సగం చచ్చిపోతున్నాం. ఇంకా పూర్తిగా మమ్మల్ని చంపొద్దని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. అంటే ఇక్కడ అసలు అనుమతులు ఉన్నాయా? మీ గ్రామానికి సంబంధించి ఎవరితోనైనా మాట్లాడారా? మాట్లాడకుండా ఇక్కడ చాలా వరకు రోడ్లు వేసేస్తున్నారు, డ్రైనేజీలు కడుతున్నారు, అన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మీతో అసలు ఎవరితోనైనా మాట్లాడారా? మాకు ఈ పెనుమా ఏమీ తెలీదు. మా మెచ్చిగారులు మట్టికి రేణువంతా తెలియదు. ఒక రేణువంత మా మెచ్చిగారు పెద్దలకు తెలుసో తెలియదో మాకు తెలియదు, నాయకులకు తెలుసో తెలియదో మాకు తెలియదు. కానీ మా మెచ్చిగారులన్న పిల్లలకి ఎవరికి ఈ పనిమాయి ఎవరికి తెలియదు. తెలియకంటే ఈ పనిమాయి వచ్చి పడ్డది. ఈ ముళ్ళ కంపెనీ పెళ్ళికంటే మా చుట్టూ బందికని చేసేశారు. ఈ పనిమాయి మాకు మా మెచ్చిగారుల పిల్లలకి, మా కొడుకులకి, మా మనవాళ్ళకి, మాకు ఎవరికి, మా తండ్రులకి, మాకు ఎవరికి ఒక్క కుర్రోడు కూడా ఈ పనిమాయ మాకు తెలియదు. మాకు తెలియకంటే ఈ పని జరుపుకుంటూ పోతున్నారు. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ కూడా కూర్చుని రోడ్ల మీద కూర్చుని పడుకుని మరి ఆందోళన చేస్తున్నారు. మరి అధికారులు అసలు ఏమైనా సమాధానం చెప్తున్నారు? ఏ సమాధానం చెప్పలేదు, ఏ మాట చెప్పలేదు. అలా రావడం ఇలా పోవడం, మా ఆయన మాటలు మాయ మాట్లాడాడు, మా ఆయన మాట ఒక్క మాట చెప్పగట్టున్నారు. మాట మనిషి నిలబడిపోయినా మాట నిలబడుతుందని అర్థం వచ్చో రాదో. మరి మాకు చదువునేని అజ్ఞానులకే ఏదో కోత తెలుసుకుంటున్నారు. మరి వీళ్ళు సర్వం చదువు ఏం చదువుకున్నారు అసలు? వాళ్ళు చదువుకున్న అజ్ఞానులే. మా చదువుకున్న అజ్ఞానులుగా మాట్లాడుకోవడం తెలిసి మాట నిలబెట్టుకుంటాం. మేము గంగ పుత్రులు కాబట్టి, స్వచ్ఛమైన గంగలో పుట్టాం కాబట్టి, స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం కాబట్టి ఆ గంగా జలమే ఆ మాటలు మాకు ఇస్తే గంగ నిజంగా ఉంటాం. మేము నిజంగా పుడతాం, నిజంగా ఉంటాం, నిజంగా బతికాం, నిజంలో చెప్తాం. మాకు గూడు తప్ప మాకు ఏం వద్దు కోట్లు. వాళ్ళు మాయనేని రూపాయా, ఈ మాయలతో సంపాదించుకున్న రూపాయి ఏం మూట కట్టి ఎట్టుకెళ్తారు. చచ్చినప్పుడు ఉప్పు కట్టలు అనేసుకుంటారు కదా సమాధిలోని. ఆ ఉప్పు కట్టలు ఈ దొబ్బేసుకుని పానాకో మీరు ఉండనాకో మమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నమాట. అంటే ఒకటి ఇప్పుడు కలెక్టర్ ఇవాళ వస్తారని చెప్పారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. అసలు అంటే ఎవరో చనిపోయారు అనేది ఇప్పటి వరకు మీకు సమాచారం లేదా? మీకు తెలియదు అసలు? అసలు యాక్చువల్లీ నిన్న సమాచారం నైట్ ఇవ్వడం జరిగిందండి. ఎంఆర్ఓ గారు, ఆర్డీ గారు ఇచ్చారు. ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే మీరు ఏదైనా కమిటీ వేసుకోండి, మీకు ఏదో ప్రాబ్లం చెప్పండి తెలియజేయాలి. మా ఒకటే నినాదం అండి, మాకు బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు. ఎందుకు వద్దు అన్నామంటే సముద్ర ప్రాంతంలో మత్స్యకారులు అందరూ ఎక్కువగా ఉన్నారు. ఈ 72 కిలోమీటర్ల సముద్ర ప్రాంతంలో ఎట్రో కంపెనీ, డెక్కన్ కంపెనీ కూడా ఉంది. ఈ ఎట్రో కంపెనీ వల్ల ఇక్కడ కేవలము 72 మంది క్యాన్సర్ బారిన పడ్డారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అందరూ బతికున్న వాళ్ళు ఉన్నారు. మేజర్ విషయం ఏంటంటే పొల్యూషన్ బోర్డు వారు కూడా మేము పలుమార్లు కంప్లైంట్ పెట్టినా సరే దాన్ని శుద్ధి చేయకుండా వదిలేసి దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. అనారోగ్యం బారిన పడ్డాం. అందులో నేను ఒక్కనండి. ఎందుకంటే యాక్చువల్ సిఆర్పిఎఫ్కి సెలెక్ట్ అయిన 2017లో నేను క్యాన్సర్ పేషెంట్గా నేను ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా వినకుంటే ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వల్ల వందలాది కంపెనీలు వస్తే మా జీవనోపాధి పోయి అనారోగ్యం బారిన పడతామని తీవ్రంగా నేను ఖండిస్తున్నాం. మేము అంటే మనం చూడొచ్చు, మనతో మాట్లాడినటువంటి వ్యక్తి సైతము క్యాన్సర్ బారిన పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే బల్క్ డ్రగ్ పార్కుల వల్ల క్యాన్సర్ కారకాలకి గురవుతున్నాం, క్యాన్సర్ సోకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కలెక్టర్ వస్తున్నారు కానీ ఏ సమాధానం చెప్పలేదు. ఖచ్చితంగా మేము ఈ ఆందోళన మాకు బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం మరి ఎన్ని రోజులు బందోబస్తుగా ఇక్కడ ఉంచుతారనేది తెలియదు. కానీ దాదాపుగా ఇప్పటికే 2000 మంది పోలీసులు వివిధ జిల్లాల నుంచి ప్రస్తుతం ఇక్కడికి రప్పించి రాజయ్యపేట అదేవిధంగా నక్కపల్లి గ్రామాలకు సంబంధించి గ్రామాల మొత్తాన్ని కూడా పోలీసులు దిగ్బంధంలో ఉంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.
రైట్, థ్యాంక్ యూ రాజు. బల్క్ డ్రగ్ పార్క్ ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని ఆందోళన చేస్తున్నారు మత్స్యకారులు. వాళ్ళ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇక్కడ క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి బల్క్ డ్రగ్ పార్కు వద్దు, మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవద్దు, మత్స్యకారుల పొట్ట కొట్టొద్దు అంటూ వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. దాదాపుగా 32 రోజుల నుంచి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ కలెక్టర్ వాళ్ళతో సమావేశం అవుతున్నారు. మరి కలెక్టర్ సమావేశంలో వాళ్ళు ఏం చెప్తారు, కలెక్టర్ ఏమన్నా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తారా లేదా తిరిగి వాళ్ళ ఆందోళనలు కొనసాగిస్తారా అనేది